అయస్కాంత క్షేత్రం. కావలసిన వస్తువులు: అయస్కాంతం ముక్క, గుర్రపు నాడ అయస్కాంతం, 2 కాగితపు అట్టలు, కొంచెం ఇనుప రెజను. ఇది అయస్కాంతపు ముక్క. ఈ కాగితపు అట్టని అయస్కాంతపు ముక్కపైన పెడదాం. ఇనుప పొడిని దానిపైన చల్లుదాం. మీరు కూడా చుట్టూ చల్లండి. ఇంకా కొంచెం చల్లొచ్చు. ఇప్పుడు అట్టని తట్టండి. ఇప్పుడేం తెలుస్తోంది? ఆహా! అయస్కాంత శక్తి ఆకారం మనకి తెలుస్తోంది. మీరు కాగితపు అట్టమీద తట్టగానే ఇనుప పొడి ఒక పర్టికులర్ ఆకారంలో నిలుస్తుంది. అయస్కాంతం ఉన్న చోటు చుట్టూ పెద్ద వలయంలా ఇది కనిపిస్తుంది. ఇంకా జాగ్రత్తగా గమనిస్తే ఈ ఇనుప రెజను అయస్కాంతం సరిహద్దు చుట్టూ ఉండడం మనం చూడగలం. కొన్ని రేణువులు 2 చివరలు కలిసిన చోట ఉన్నాయి. అయితే కాగితపు అట్ట మూలల్లో మాత్రం ఇనుప పొడి లేనేలేదు. కారణం, మీరు కాగితపు అట్టమీద తట్టగానే ఇనుప పొడి ఒక పర్టికులర్ ఆకారంలో నిలుస్తుంది. అయస్కాంతం ఉన్న చోటు చుట్టూ పెద్ద వలయంలా ఇది కనిపిస్తుంది. ఇంకా జాగ్రత్తగా గమనిస్తే ఈ ఇనుప రెజను అయస్కాంతం సరిహద్దు చుట్టూ ఉండడం మనం చూడగలం. కొన్ని రేణువులు 2 చివరలు కలిసిన చోట ఉన్నాయి. అయితే కాగితపు అట్ట మూలల్లో మాత్రం ఇనుప పొడి లేనేలేదు. ఆశ్చర్యకరమైన నిజాలు. ఒక మనిషి 24 గంటల్లో సగటున 4850 మాటలు మాట్లాడతాడు.